నా భార్యకి ఆ ఉత్తరం చూపించలేదు. ఉత్తరం రాసించారు, ఇలాగంట నీకు 1,50,000 అవుతుందంట, డాక్టర్ గారు కరెక్షన్ చూపించారంట అని చెప్పారు. ఎలాగండి, ఇంటికి చూద్దాం పదా అని ఇంటికి వెళ్దాం. ఇలా ప్రార్థన చేద్దాం. ఏమని? ప్రభువా, జబ్బిచ్చినోడు డబ్బు ఇవ్వా. ఎలా చేయాలి? జబ్బిచ్చినోడు ఇవ్వడా? అమ్మగారు ఒకటే చెప్పారు, జబ్బిచ్చినోడు డబ్బు ఇవ్వడా, ఇచ్చి తింటాడు. మన వెంట్రుకలు రాలిపోతే కానీ తెలుసండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నా చిత్తం లేకుండా అలాగే గుండా పెడతాడా? ప్రార్థన చేద్దాం కదా, ప్రార్థన చేస్తుంది. నెమ్మది వార్త మా అత్తగారు తీసుకో. ఆవిడ మొదలెట్టేసి టీచర్, ఆవిడ స్త్రీ సంఘం లీడర్లే కానీ బుద్ధులు మారవండి. ఆడవాళ్ళు మీ కూడా కాదు, మా ఊరు సంఘం చెప్తారు. విశ్వాసి బుద్ధి మారావా? నా గురించి చెప్తుందంట, మా ఊళ్ళో పీసుగాడమ్మా అన్నాను. మీ ఊళ్ళో పీసుగాడనే మాట్లాడతారా? పీసుగాడంటే డబ్బులు ఖర్చు పెడితే పిసినారే. పీసుగాడమ్మా, అక్కర్లేను, చచ్చిపోయేలా ఉంటే అప్పు చేయడంట, ఎవరిని అడగడంట అని అందరికీ చెప్పేసింది. అలాగే వార్త నాతో పనిచేసి స్టాఫ్ తెలిసింది. నాతో పనిచేస్తారు కృష్ణమూర్తి అని. ఒరే శ్యామ, మీ అర్ధరాత్రి కొత్త పేరు ఎట్టింది రాను. ఏం పేరు ఎట్టిందంటే పీసుగాడు అంటే కదా, నువ్వు పిసినారని పెట్టింది. మా ఊళ్ళో పీసుగాడంట. అబ్బాయి ఏం పేరు పెట్టిందిరా అని. అదేంట్రా ఆ పేరు ఏదో మెచ్చుకుంటాం ఏంటంటే, అవును, ఇంత బాధలో పీసుగాడంటే పీస్, శాంతినిచ్చేవాడు, శాంతిరాజు అని పెట్టింది. ఎన్ని రోగాలు ఉన్నాయి, ఎంత భయంకరమైన, మనకి శాంతినిచ్చే రాజు మన రాజు. అత్తగారి కోసం చెప్పలు పట్టాడు, పోతే తిట్లు తిట్టింది. పిసినారుడు ఉంది, పీసుగాడు. వాళ్ళందరూ కూడా పీస్, శాంతి, సమాధానం ఇస్తాడు దేవుడు. భూమి తల కింద అయిపోయినా అది నమ్మితే చాలు, మనం నమ్ముతూనే ఉంటాం. డాక్టర్ గారు చెప్పిన సూచనలు ఏంటంటే, ఆపరేషన్ చేయించకపోతే ఒక 2-3 సంవత్సరాల్లో ఆమెకు ఊపిరి అందక అప్పుడప్పుడు కొట్టుకుంటుంది. ఊపిరి అందక తర్వాత కలర్ బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది. అది చావుకు గుర్తు కాబట్టి వెంటనే ఆపరేషన్ చేయించన్నారు. ఆయన ఉత్తరం ఇచ్చారు, ఇంటికి వెళ్ళాం. డబ్బులు దేవుడు ఇవ్వలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరంతా ఎలా కనపడదు, దేవుడు ఇస్తేనే స్తోత్రం చెబుదామని చూస్తున్నారు. మీరు కాదు, ఇవ్వడానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 నెలల్లో చనిపోతాను. నా 3 నెలల లోపు చేయించి ఇప్పటికి ఆ భార్య, మా డాక్టర్ గారు చెప్పి 20 సంవత్సరాలు అయింది. ఇంకా దేవుడు బ్రతికించుంచాడు. ఎవడ తరమండి? డాక్టర్ మాట చెప్తూ ఇల్లు అమ్మేసుకునేవాడు ఒకడు, పొలం అమ్మేసుకునేవాడు ఒకడు, వెనకాల పిల్లలు ఉందో లేదో చూడకుండా ముసలుతో ఇలా ముసలు తెల్లగట్టి ముసలు పాపం పుట్టేస్తాను. డాక్టర్లు చెప్పడానికి వాళ్ళకి తెలియదండి, సూచన చెప్తారు, ఇలా ఉన్నాయి ఇలా. అది మనం నమ్మేయకం. 3 నెలలు కాదు, 20 సంవత్సరాలు బ్రతికే ఉంది. ఇవాళ మా సేవకంతరికి ఆమె తలకాయ. దేవుడి స్తోత్రం చెప్పాలి. రోజుకి ఎంతో మంది పేదలకు భోజనం, తన వైద్యం ఏంటో తెలుసా? ఇంటికి వచ్చిన వారికి, పేదలకు వచ్చే భోజనం ఎండాకాలం వస్తే మంచి కనిపిస్తుందండి. మన సేవ అంటే వీధంటే వెళ్ళిపోయి మైక్ పట్టుకుని పెద్ద ప్రసంగాలు చేయని అవసరం లేదు. మీ ఇంటికి వచ్చిన పేదలను కరుణించండి, ప్రేమ చూపించండి. ఇది యేసయ్య ప్రేమ అని చెప్పండి. ఆ డాక్టర్ గారు చెప్పారు, ఒక రోజు ఇలాగే అవుతుందని. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళదు. ఆయన చెప్పిన ఒక 5 నెలలకి ఒక రాత్రి నేను మీటింగ్ నుంచి వచ్చేసరికి కొట్టుకుంటా ఉన్న మనసు
పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఎప్పుడు నుంచి కొట్టుకుంటో తెలియదు. సమయానికి దేవుడు నన్ను తీసుకెళ్ళి 11:30 ఆ టైం ఆయన చెప్పినట్టుగా గెల్లెలా కొట్టుకుంటుంది అన్నాడు. మనిషి రంగు మారిపోతున్నాడు. అప్పుడు 11:30 12 అవుతుంది. నాకేం చేయడానికి పాల్పడలేదు. మాది సముద్ర కొట్టు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఇసుక పొంతలు, ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్లో నాకు ఫోన్ లేదు. ఏం చేయాలో తెలియక, ఆమె ఎలా తగ్గుతో నాకు తెలియక ఆమె కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి, బంధువులు ఎవరు లేరు ప్రభు, ప్రయాణ సాధనాలు లేవు, ఎక్కడ తీసుకెళ్లాలో తెలియదు, ఇది రాత్రి 11:30 అయింది, ఏమీ లేదు. కాబట్టి ప్రభా ఈ ఏమీ వద్దు, ఆ కారు పంపించొద్దు, ఎవడప్పుడు వచ్చి మనం తీసుకెళ్ళవద్దు, బంధువులు వద్దు, డబ్బులు కూడా వద్దు, నీవు ఉంటే నాకు, ఇప్పుడు ఈమె చనిపోతున్న పరిస్థితుల్లో నీవు ఉంటే నాకు చాలు అనే మాట చెవిలో దేవుడు వినిపించాడు. అంతే. ఆ పాట 4 చరణాలు రాశాను. ఆమేన్. ఇది నేను సజీవం ఉంటే దేవుని మహిమాత్మై చెప్తున్నాను. 3 నెలల్లో చనిపోతాను భార్య, 20 సంవత్సరాలు బ్రతికించిన దేవుడు తప్ప ఎవరిన మాట నమ్మాలి? డాక్టర్లు నమ్మాలి. ఇప్పటికి హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. నా బిడ్డలు కొంచెం ఉద్యోగాలు వచ్చేసరికి మొదలు పెట్టారు, డాడీని అక్కడ తీసుకెళ్ళిపోదాం, జనరల్ చెకప్ చేయించేస్తారంట, ఏదేదో ఏం జబ్బులు రాకముందే ముందు చెక్ చేసి తర్వాత ఏదో వాయిదాలాగా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి డబ్బులు తాగేసేయడానికి. ఏమంటే నాకు తెలియగలుగుతానా? ఇన్ని చేయించిన కానీ బతుకుతామా? చెప్పనా? బతుకుతామా? ఆయన చెప్తానంటే వెళ్ళిపోవాలి. అది నా విశ్వాసం. ఇప్పటికీ నా 2 కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి నడవలేని పరిస్థితి. పెద్ద పట్లు కట్టించినందుకు డాక్టర్కి వెళ్తే పెద్ద వైద్యాలండి, టెస్టులకి అయిపోతున్నాయి 5,000. ఎంతమంది కట్టారు టెస్టులకి? అన్నీ అయిన తర్వాత ఏది లేదమ్మా అంటాడు. శాశ్వత గోమ కొట్టింది డాక్టర్. మరి 5,000 సంగతి ఏంటి? ఈ హాస్పిటల్లో లేవంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటారు, ఇది ఉంది అది ఉందని. మోసం. మనకు మోసం అంటే ఇష్టం, దేవుని మీద నమ్మకం ఉండదు. ఆయన అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను, గట్టిగా చెప్పండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను. మాట చాలు, నీ మాట చాలు. నా భార్య ఈ నలుపు రంగు తగ్గిపోవాలి, ఈ ఆయాసం తగ్గాలి, నీ ఉంటే చాలు చేసేది. ఆ రోజు 96వ సంవత్సరం నవంబర్ నెల 27వ తారీఖు 12:30 రాసిన పాట. ఎవరో లేరు దగ్గర రాశాను అని అంటున్నాను, కానీ బాధల్లో పాటలు ఇచ్చే దేవుడు స్తోత్రం. అగ్నిగుండంలో చెడ్డకు మేషకర్తలు ఏం చేశారు? పాటలు పాడారు. ఎస్లేం గోడ కూడిపోవడానికి కారణం పాటలే. నేను ఒక మనం చేస్తున్నాను, హాస్పిటల్ అడ్మిట్ అయితే చనిపోయి ఉండాలి మొహం ఒక పాట ఎత్తుకోండి, అమ్మా. ఆ పక్కోడికి మంచి భక్తి వచ్చేది. అమ్మ మళ్ళీ చనిపోవడం వాళ్ళు అడుగుతారు, మనం అక్కడికి వెళ్ళి ఆలోచన కడతారు. మనం రాజాని రాసిపెట్లో ఉన్నాం. తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టిన దేవుడు మన తండ్రి. ఇప్పుడు పాడుకున్నాం ఆ పాట. కాబట్టి ఈ పాటలో ఒక సమర్పణ చెప్పు.